ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మరి ఈరోజు కూడా దేవుడు మనతో ఒక చక్కని మాట ఆయన చెప్తున్నాడు. అదేంటంటే నేటి క్రైస్తవ సమాజంలో ప్రతి ఒక్కరూ, ప్రతి విశ్వాసి ఈ విధంగా ఆలోచన చేస్తాడు. అయ్యో, నేను సంఘంలో ఇంత పరిచయం చేస్తున్నాను, ఇంత నేను పని చేస్తున్నప్పుడు కూడా నాకు దేవుడేంటి ఏమి చూడట్లేదు, నన్ను చూడట్లేదు, నాకు ఆశీర్వాదం ఇవ్వట్లేదు, ఇతరుల్ని ఆశీర్వదిస్తున్నాడు, నన్నైతే పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నారేమో. కానీ దేవుడు పౌలు భక్తుడి ద్వారా మనకు చక్కని మాట అందిస్తున్నాడు. అదేంటంటే 1 కొరింథీయులు 15:58 ఈ విధంగా అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారునై ఎల్లప్పుడూ ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండుడి అని చక్కని మాట మనకు తెలియజేస్తాడు. సో మనం బాధపడాల్సిన పని లేదు. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. మనం చేయాల్సిన పని న్యాయంగా చేయాలి, యథార్థంగా ఉండాలి, ఆయన పని ఆసక్తి కలిగి చేయాలని ఈ కొద్ది మాటలతో దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక. ఆమేన్.